హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? నీటి వంకాయతో కర్రీ చేస్తానండి. అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మొదటిగా ఒక అర కేజీ ఏమో నీటి వంకాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలోని వాటర్ వేసుకొని అందులోని కొంచెం అంత కల్లుప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. వంకాయలంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, కండ్ర అంటారు కదా, అది వచ్చేస్తుంది అనేసి ఉప్పు వేసుకొని పెట్టుకుంటే మనం ఎలాగైతే కోసుకున్నామో అలానే ఉంటాయన్నమాట. కలర్ చేంజ్ కావు. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోని కొన్ని పోపు గింజలు, 2 ఎండుమిర్చి వేసుకొని, ఒకటేమో పెద్దది ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసుకొని అందులోని ఒక 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకును వేసేసుకొని ఆయిల్లో మగ్గించుకుందామండి. ఒక హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఈ ఉల్లిపాయలతో పాటు మగ్గించుకుందామండి. ఇందులోని ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని నీట్గా గరిటతోని మొత్తం అడుగు పట్టకుండా అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గేటట్టు కలుపుకుందామండి. ఇందులోనే నేను చిన్నవైతే ఒక 3 తీసుకోండి, పెద్దవి కాబట్టి నేను 2 తీసుకున్నాను టమాటాలని. ఈ టమాటా ముక్కలు కూడా అందులో వేసేసుకొని సరిపోయినంత సాల్ట్ను కూడా వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెం అంత వేసుకుంటున్నానండి, సరిపోతే లాస్ట్లో కొంచెం అంత యాడ్ చేసుకుంటాను. సాల్ట్ని వేసుకున్నాక నీట్గా గరిటతో కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకుందామండి. నేను 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. వీడియో సరిగ్గా రావట్లేదు అనేసి మీకు చూపించట్లేను. మూత తీసుకున్న తర్వాత మనకి టమాటాలంతా మెత్తగా మగ్గిపోయినాయండి. మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఆ వాటర్ పడేసి వేరే వాటర్ వేసుకొని ఆ వంకాయ ముక్కలు కూడా ఈ టమాటాలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని నీట్గా గరిటతో కలుపుకుందామండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇందులో నుంచే వాటర్ వస్తుందండి. ఇందులో నుంచి మనం అస్సలు వాటర్ ఇంత చుక్క కూడా వేసుకుంటలేము. చూడండి, నేను ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి. వంకాయ ముక్కలు వేసుకున్నాక మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అందులో నుంచి వాటర్ వచ్చి మొత్తం మగ్గిపోయినాయి అన్నమాట. ఇందులోని మనకి సరిపోయినంత కారాన్ని, ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ని కూడా వేసేసుకొని నీట్గా గరిటతో కలుపుకుందామండి. చూడండి, చాలా రుచిగా ఉంటుందండి కర్రీ కూడా. మనం సాంబార్ పెట్టుకొని ఇట్లా కర్రీ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేకపోతే చపాతీతోనైనా పుల్కాతోనైనా కానీ బాగుంటుంది అన్నమాట కర్రీ. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకొని లాస్ట్లోని కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన నీటి వంకాయ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఈ టైంలో మనకి ఈ వంకాయలు దొరుకుతున్నాయి కాబట్టి అస్సలు మిస్ కావద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్